ఈ సూర్యప్రకాష్ గారు వెళ్ళి వైసీపీ కండువా కప్పుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర జాయిన్ అయ్యారు. ఆయన కొన్ని అంశాలు కూడా మాట్లాడడం జరుగుతుంది చాలా ఆవేశపూర్వకంగా. ఇందాక నాతో కూడా సుదీర్ఘంగా ఒక 2 అవర్స్ ఆయన లైవ్లో కూర్చుని మాట్లాడారు. చాలా అంశాలు చెబుతున్నారు. ఎవరికో సీఎం చేయడానికి మేము లేవని చెప్పి ఆయనే డైరెక్ట్గా మాట్లాడుతున్న విషయం. అలాంటిది 85 సంవత్సరాలు ఉన్న హరిరామ జోగి గారు చెబుతుంటే అది కోవర్టు కింద చిత్రీకరిస్తారా? మా తండ్రి గారికి నాకు సంబంధం లేదు, నేను రాజకీయ నాయకుడిని, ఆయన కాపు నాయకుడు అని చెప్పి ఆయన మాట్లాడుతున్న నేపథ్యం. హరిరామ జోగి గారు మళ్ళీ ఒక లేఖ, నా ప్రాణం ఉన్నంత వరకు కూడా నేను ఇలా సలహాలు ఇస్తానే ఉంటాను, పవన్ కళ్యాణ్ గారితో ఉంటాను. ఎలా చూడాలండి ఈ అంశాలన్నింటినీ? ప్రజల్లో ఓకే మీ వరకు కొద్ది సంయమనం పరుచుకున్న ప్రజల్లో ఇవన్నీ ఏ రకంగా వెళ్తాయి? ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ గారి మీద పోటీ దిగుతున్నారట. వర్మ గారు, ముందుగా మీకు 99 వీక్షకులకు, ప్యానల్లో ఉన్న సోదరుడు రవికిరణ్ గారికి, పెద్దలు బాలకోటయ్య గారికి, చాలా రోజుల తర్వాత రఫీ సార్ గారికి, అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. సరే, ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ఆయన చేకొండి హరిరామ జోగయ్య, నేనేం అడుగుతున్నానంటే సూటిగా మనం ఇంకా డైరెక్ట్ సబ్జెక్ట్కి వస్తున్నాం. ఎవరైనా 60, 70 ఏళ్ళు దాటినాక చుట్టుపక్కల నడగరతో మంచి అనిపించుకుని పోతే బాగుంటుంది. ఎందుకంటే ఊరికే రోజు 4 రాట్లు వాళ్ళ చాదస్తము, వాళ్ళ ముదనష్టం అంతా మా పైన వృద్ధి. మా నాయకుడిని మాట్లాడి వీళ్లే పెద్ద మేధావులైనట్టు. ఇంతకుముందు గత చరిత్ర చూసుకుంటే ఏమీ లేదు సాధించింది. ఆయనకు వయసు 90 ఏళ్ళని ఆయన మాట్లాడినామా? ఆయనకి 75 ఏళ్ళండి. ఆ 75 ఏళ్ళని 75 ఏళ్ళ మాట్లాడుతున్నారు వాళ్ళు. ఆయన ఇప్పుడు ముద్రగడ పోటీ ఛాలెంజ్ ఏమనండి పోటీ? ముద్రగడ గారు ఎందుకండి? జగన్మోహన్ రెడ్డిని రమ్మను, ఎందుకు రాలేకున్నాడు? నేను ఛాలెంజ్ చేస్తున్నా కదా. మా నాయకుడు పులివెందులను వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారిని రమ్మను, నిలబడమను. గెలుపు అంటే అది కదా, పోటీ అంటే అది కదా. పోటీ చేయండి. అక్కడ కాప ముద్రగడ, మీరు కాపులా లేకుంటే ఇంకోట ఎందుకు అని నేను ఒక్కటే సూటిగా మాట్లాడు. ఇప్పుడు మీకు ఏం జరిగిందని పోయారండి అంటే మీ చాదస్తాన్ని అంటారు బుద్ధి. పార్టీ పడేదానికి కష్టాలు నష్టాలు అధ్యక్షుడికి తెలుస్తాయి. మీరెవరండి? మీరేందో ఒక సంక్షేమ సేన, ఒక ఆయన అన్నాడు, నాకు ఇందాక మెసేజ్ పెట్టారు, కాపు సంక్షేమ సేనకు రాష్ట్రం అంతా ఒక నెలలో పాడు. మీరు ఇంట్లో కూర్చొని రాసే లెటర్లకు పదవులకు ఆ మాట చెప్పడానికి ఏముందండి? నేను కూడా ఒక రోజులో వేసేస్తా రాత్రి అంతా. మరి పోటీ చేయండి, మరి దమ్ముంటే 175 స్థానాల్లో. ఆడి కిందకు పోయాడు. ఇప్పుడు ఆయన అన్నాడు, ఆయన ఎవరో చేయకుండా ఎర్రంలో ఇకిలిస్తూ పోయి జాయిన్, వాళ్ళ కొడుకు ప్రకాష్. ఇప్పుడు ఆడి కిందకు పోయి చేయాలి. మేము చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయడానికి సిద్ధంగా లేం. సరే, ఇప్పుడు ఎవరిని చేస్తున్నారండి? ఇక్కడ ఎన్నండి సీట్లు మనకు? ముఖ్యమంత్రి షేరింగ్ ఉందా, లేదా మంత్రి పదవి షేరింగ్ ఉందా? ఇది కూడా అడగాలి కదండి కొడుకు. ఇప్పుడు మళ్ళీ ఇంకో కొత్త డ్రామా. ఆయన వచ్చేంత వరకు ఆయన ఇక్కడే ఉంటాడంట, ఆయన వాళ్ళ కొడుకు మాత్రం వెళ్ళిపోతాడంట. ఆయన వేరంట, ఈయన కాండం అంట. ఎవరికి కావాలి మొత్తం? ఇప్పుడు సార్ నేనేంటే ఒక ఆయన, నేను నా పానాన్ని నేను చెప్పిన లేఖలు రాసినా ఇంకా మీ ఇష్టం, మీ కర్మ. మా కర్మ, మాకు దరిద్రం వదిలిపోయింది అనుకుంటాం, వదిలిపోండి. ఇంకొక ఆయన, నా అవసరం పడదనుకుంటా పడదు, నా గడప తొక్కరనుకుంటా తొక్కము. నీ చేత ఏం చేసుకోండి. ఈరోజు నేను ఒక్కటే మాట చెప్తున్నా, ఇన్ని 250 సంఘాలు ఏమో ఉన్నాయి. కాపు నాడు, కాపు రాక్సు, కాపు సంక్షేమ సేన, కాపు ఖగోళ కాపునాడు, అంతర్జాతీయ కాపునాడు. బట్ ఈ 250 సంఘాల్లో ఉనికిందేంది అంటే ఈ ఏదో సరే అక్కడ వాయిస్ వస్తుంది, ఎవరితో కొంచెం మ్యూట్లో పెట్టుకోనండి. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఏమంటారు, వనభోజనాలు మనదంతా పొగుడికి ఇంకొక ఆయన ఎవరో రాష్ట్రాలంతా కలిపే చేయొచ్చు. ఇంకొక ఆయన ఏమో వీళ్ళ ఇంట్లో ఆస్తి పవన్ కళ్యాణ్ కొట్టేసి, లేదంటే వీళ్ళ చర్మాలు ఒలిచిపెట్టినట్టు వీళ్ళ ఫీలింగ్లు. పవన్ కళ్యాణ్ గారు అనే ఒక మంచి వ్యక్తికి మీరు సపోర్ట్ చేసినారు కాబట్టి మీకున్న డ్రెస్సు అడ్రస్ ఎవరండి? చేగొండి సూర్యప్రకాష్. వాళ్ళ ఇంట్లో, వాళ్ళ పక్కింట్లో, వాళ్ళ ఊర్లో తెలుసు. హరిరామ జోగయ్య గారి కొడుకుగా ఈరోజు రాష్ట్రం అంతా ఇంక్లూడింగ్ నేను 99 ఛానల్ ద్వారా కూడా అడుగుతున్నా, ఆయనకి ఎవరు తెలుసండి? ఎవరు తెలుసు? ఆయన పెట్టి కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? దాన్ని బయటికి తెచ్చింది ఎవరు? జనసైనికులు, జనసేన కార్యకర్తలు. ఈయన మా నాయకుడు, పిఎస్సి మెంబర్ అని. ఈరోజు ఆయన వచ్చి మళ్ళీ వెంటనే ఆయన మేము చెప్పినట్టు వినారు, అధ్యక్షుడు చెప్పినట్టు వినాలా, మీరు చెప్పినట్టు వినాలనా? నేను ఒక్క మాట చెప్తున్నా వర్మ గారు, మీరు తేడా గమనించండి. ఇప్పుడు మళ్ళీ పిఠాపురము, ఈరోజు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు 2 ఎంపీలు 2 ఎమ్మెల్యేలు
సమన్వయకర్తలను మార్చినారు, 4వ కృష్ణులు. అదేమో వ్యూహం. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ అక్కడ మారుస్తూ కొద్ది రోజులు వెయిట్ చేస్తే ఏమో ఇదేమో చేతగాలేదా. అందుకే వెళ్ళిపోండి మీరు. మా చేతాని కాడికి మా నాయకుడు సపోర్ట్ కొంటాం. మీరు వెనకపెట్టేది ఇన్ని రోజులు మీరు నాయకులుగా కులానికి కానీ రాజ్యాధికారం అని మాటలు మాట్లాడి మీరు పీకింది ఏంటి? డైరెక్ట్ గా ఒకటే మాట. నేను ఒక్క మాటకు నేను కట్టుబడి ఉంటాను సార్. నా ఊహ తెలిసి ముందు నుంచి మేము అది చేసినాం, ఇచ్చేది మేము అది చేస్తాం, చించుతాం, రిజర్వేషన్లు ఏదేదో చెప్తున్నారు ఈ నాయకులు. నేను ఎవరితో గొడవ పడదలుచుకోవాలా. నాకు తెలిసి సామాజిక వర్గ పరంగా నేను ఇష్టపడే వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే శ్రీకృష్ణదేవరాయలు. ఎందుకంటే కత్తిని కళాన్ని సమానంగా వాడిన సాహితీ సమరాంగ సార్వభౌముడు. ఆయన తన కులాన్ని ప్రేమిస్తూ ఇతర కులాలందరినీ దగ్గరకు తెచ్చుకొని అద్భుతంగా పరిపాలించినటువంటి చక్రవర్తి. ఆయన తర్వాత మళ్ళీ నేను అటువంటి వ్యక్తిని చూసిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయనే మా శ్రీకృష్ణదేవరాయలు. ఇంకా ఎందుకంటే తన కులాన్ని ప్రేమించుకుంటూ ఇతర కులాలను దగ్గర తీసుకుని హక్కును చేర్చుకుంటున్న ఏకైక కాపు నాయకుడు ఒక్క పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. అంటే నేను కాపు నాయకుడు ఎందుకన్నానంటే వరము ఆ సామాజిక వర్గంలో ఉన్నాం కదా, కాబట్టి అంటే ఉంటే అంత నిజాయితీగా ఉంటాం. మేము ఇక్కడ కాపు నాయకులు అని చెప్పి బోర్డు వేసుకుని మేము లేనిపోని గొంతెమ్మల కోరికలు కోరడం. సో ఎవరు వచ్చినా మీకు ఇంకా ఆలోచించే అవకాశం లేదు. మీ అడుగులు మీరు వేసుకుని వెళ్ళిపోతారు, ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా, అంతేనా? నేను పిలుస్తున్నాం 1వసారి ముద్రగడ, మేము పిలుస్తున్నాం 2వసారి చేగొండి, మేము పిలుస్తున్నాం 3వసారి హరిరామజోగ. ఎవరు వస్తారో రండి అని పిలుస్తున్నాం మేము. ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డిని కూడా తొడుకొని రండి. మా నాయకుడు ఎక్కడ నిలబడితే అక్కడ తెలుసుకుందాం. రైట్, ఓకే. మనతో పాటుగా